రాష్ట్రం మొత్తం దివాలా తీసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలపై విమర్శల జడివాన కురుస్తోంది. ఎంప్లాయీస్ అంతా సీఎం వ్యాఖ్యలపై నిప్పులు చెరుగుతున్నారు. ముఖ్యమంత్రి కామెంట్లపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడ్డారు. తాము బోనస్ అడగలేదని తేల్చి చెప్పారు. తమ డబ్బులే ఇవ్వాలంటున్నామని స్పష్టం చేశారు. సీఎం వ్యాఖ్యలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు ఉద్యోగులు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మరిన్ని వివరాలను మనకు అందించేందుకు టీఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముజీబ్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ముజీబ్ గారు నమస్తే అండి. సీఎం రేవంత్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? ఉద్యోగ సంఘాల తరపు నుంచి మీ స్పందన ఏంటి? అసలు రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత పిలిపించి 2 నెలల తర్వాత టైం ఇచ్చి 3 గంటల సమయం తీసుకొని మాట్లాడడం జరిగింది. ఆ రోజు సబ్ కమిటీ వేసి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పి వారు చాలా గౌరవంగా చెప్పడం జరిగింది. కానీ చెప్పిన తర్వాత 8 నెలల వరకు కూడా ఏ సమస్య కూడా పరిష్కారం కాకపోవడం, మరి ఆ సమస్యలో కేబినెట్ కమిటీ ఒక్కసారి కూడా పిలవకపోవడం, ఇవన్నీ కూడా కారణాలు అయ్యి నిన్న మరి మేము కూడా మా ఆలోచన విధానాన్ని తెలియపరిచినాం. మరి ఈ రోజు చూస్తుంటే ఇందాకనే జియో 572 జియో ఆర్టీ నంబర్ ఇచ్చిండు. దాని ద్వారా 3 ఆఫీసర్ల కమిటీ, ఐఏఎస్ అధికారుల కమిటీ వేయడం జరిగింది. వారితోని 1 వారం లోపల చర్చించి మీకు న్యాయం చేస్తామన్నట్లు జియో అయితే వచ్చింది ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ముజీబ్ గారు, సీఎం రేవంత్ వ్యాఖ్యలు తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని ఎంప్లాయీస్ అయితే చెప్తున్నారు. మీరేమంటారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ విధంగా మాట్లాడతారని మేము కూడా అనుకోలేదు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మేము ఎక్కడ కూడా బోనస్ అడగలేదు. నిజాయితీ పరంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రావాల్సిన పైసలే అడిగినాం. దానిపైన ఆలోచన చేయమని చెప్పినాం. కానీ ఏం మా గొంతమ్మ కోరికలు కావు. ఎక్కడ కూడా సంక్షేమ పథకాలు ఆపమని చెప్పి కూడా ఎక్కడ అడగలేదు. అది కేవలం అటు ప్రజల మధ్యలో ఇటు ఉద్యోగుల మధ్యలో ఒక లైన్ క్రియేట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతుందని మేము అనుకున్నాం. ఇప్పటికైనా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మా నిజాయితీపరమైన సమస్యలను పరిష్కరించండి, మాకు రావాల్సిన బకాయిలు ఇవ్వండి అన్నదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్ష, ఆలోచన. అయితే ముజీబ్ గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మనం అందరం కూడా చూసాము. ఇదంతా కూడా ఒక కుటుంబము, ఈ రాష్ట్రం అంతా కూడా ఒక కుటుంబము. సో మీరందరూ కూడా మాతో కలిసి కూర్చొని మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే మాకు చెప్పాలి, ఇలా శాంతియుతంగా ఉండాలి, ధర్నాలు చేయొద్దు, మీరు ఇట్లా మాట్లాడొద్దు అని చెప్పేసి ఆయన అన్నారు. మరి ఇప్పుడు ఆయన రెస్పాన్స్ కూడా శాంతియుతంగా ఎక్కడ కూడా మాట్లాడలేదు కదా, ఆయన కూడా ఓపెన్గానే మాట్లాడారు కదా, అంటే కుటుంబ వ్యవహారాన్ని బయట పెట్టినట్టే కదా. వారు తండ్రి స్థానంలో ఉన్నారు. మేము ఇంతకుముందు కూడా చెప్తున్నాం, మాకున్న నిజాయితీ పరిణామ సమస్యలు ఒకవేళ పిలిపించి మాట్లాడితే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇప్పటికైనా మరి జియో ఇచ్చిండ్రు, సంతోషం. ఇప్పుడు కూడా పెద్దలు నవీన్ మిట్టల్ గారికి చైర్మన్ గా వేయడం జరిగింది. వారితో కూడా కలుస్తాం. దాని తర్వాత మళ్ళీ ఈరోజు అయినా మళ్ళీ ఆ విషయం కూడా మీకు కూడా తెలియపడతామని మేము ఉద్యోగులుగా శాంతిపూర్వకంగా చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నాము. రోడ్డు మీద రావాలని మాకు కూడా ఆలోచన లేదు, ప్రజలకు ఇబ్బంది పెట్టాలని ఆలోచన లేదు. మేము ప్రజల్లో భాగమే. 2% ఉన్నప్పటికీ కూడా 98% నిరంతరంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని సంక్షేమ పథకాలు మోస్తున్న బాధ్యత తీసుకున్నాం. ఖచ్చితంగా జవాబాదారీ వ్యవస్థలో ఉన్నాం. ప్రజలు కడుతున్న పన్నులతో జీతభత్యాలు తీసుకుంటున్నాం. కాబట్టి మేము మా ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఉద్యోగం చేస్తున్నాం. మమ్మల్ని కూడా గౌరవించండి అన్నాం. కనీసం మీరు గుర్తుపట్టని స్థాయిలో ఈరోజు వ్యవహరిస్తున్న తీరు మంచిగా లేదని చెప్పేసి మా ఆవేదన. థ్యాంక్ యూ ముజీబ్ గారు. రాష్ట్రంలో సీఎం రేవంత్ పై విమర్శల జడివానైతే కురుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ వ్యాఖ్యలను ఎంప్లాయీస్ తీవ్రంగా ఖండించారు. మేము ఎక్కడా కూడా బోనస్ అడగలేదు, బట్ సీఎం వ్యాఖ్యలైతే మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.